హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాయణ గారు రచించిన సంసార రథం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మన ఎపిసోడ్ 3 వినేద్దామండి. జూలీ జూలీ కిరణ్ అరుపు పిడుగులు పడినట్టుగానే బిగ్గరగా ఉన్నాయి. టై కట్టుకుంటున్న అతను సగంలో ఆపేసి కుక్కపిల్ల వెంట పరిగెత్తాడు. అతను అద్దం ముందు నిలబడి టై కట్టుకుంటున్నాడు. ఇంతలో అక్కడికి ఎప్పుడు వచ్చిందో జూలీ. అతను మంచం మీద పడేసిన మేజోళ్ళు నోట ఖర్చుకుని పరిగెత్తింది. అద్దంలో నుంచి అతను ఇది చూసి వెనక్కి తిరిగి జూలీ అనగానే అది మరింత వేగంగా తుర్రుమంది. మేజోళ్ళు కొత్తవి, మొన్ననే కొనుక్కున్నాడు. పాతవి ఈ మహాతల్లే చించి ముక్కలు ముక్కలు చేసి పుణ్యం కట్టుకుంది. దాని నోటులో కొత్త వాటిని చూడగానే కిరణ్ మనసు కివ్వమంది. ఎట్లాగైతేనే దాని వెనుకే వేగంగా పరిగెత్తుకుని వచ్చి గబగబా మెట్లు దిగబోతున్న దాన్ని తోకపట్టిలాగి ఆపాడు. అప్పటికే సునీత గులాబీ పువ్వులు పట్టుకుని ఫ్లవర్ వాజులో పెట్టడానికి పైకి వస్తుంది. కిరణ్ జూలీ మెడ పట్టిలాగి దాని మూతి మీద ఎడాపెడా 2 వాయించి నోట్లో నుంచి జాగ్రత్తగా మేజోళ్ళు విడిపించుకున్నాడు. కుక్కను కొడతావేమిటి? సునీత అరిచినట్లుగా అంది. కుక్కని పెంచుకోదలుచుకుంటే మంచి పద్ధతులు నేర్పాలి. అది నేర్చుకొని మొండిదైతే గొలుసుకు కట్టిపడేయాలి. అంతేగాని ఇట్లా ఊరి మీద వదిలి అందరి వస్తువులో పాడు చేస్తుంటే చూస్తూ ఊరుకోకూడదు. కిరణ్ కసిగా దాన్ని ఒక్క తన్ను తన్నాడు. తన కాళ్ళ దగ్గరికి దొర్లుకుంటూ వచ్చిన జూలీని సునీత చప్పున పట్టుకుని 2 చేతులతో ఎత్తుకుని గుండెలకి హత్తుకుంది. ఆ క్షణంలో ఆ కుక్క పిల్లకి తగిలిన దెబ్బ తనకే తగిలినంతగా ముఖం జీవరించింది. జూలీ కైమంటూ సునీత చేతుల మధ్య పిల్లిలా ముడుచుకుపోయి కిరణ్ వైపే భయంగా చూడసాగింది. సునీత మెట్లెక్కి పైకొచ్చింది. నిప్పులు కక్కుతున్న సునీత చూపుల్ని కిరణ్ రవ్వంత కూడా లక్ష్య పెట్టలేదు. నిర్లక్ష్యంగా చేతిలో మేజోళ్లు విదిలించి వదిలేశాడు. డర్టీ డాగ్, ఇప్పటికే నా మేజోళ్లు ఒక జత ఒకటి పాడు చేసింది. ఒకసారి ఈడ్చుకొడితే ఇంకోసారి చెయ్యదు. సునీత అతని దగ్గరగా వచ్చింది. అతని మాటలు పూర్తి అవుతుండగానే అతని చెంప చెళ్ళుమంది. అప్పటికే కిరణ్ అరుపులు విని అక్కడికి పరిగెత్తుకు వచ్చిన భానుమతి, వంట మనిషి సునీత చేసిన ఈ పనికి నివ్వెరపోయారు. ఈ పాఠం జూలీ కంటే నువ్వే ముందు నేర్చుకో అంటుంటే మళ్ళీ చెయ్యెత్తుతుంది. భానుమతి దగ్గరకు వచ్చి కూతురు చేయి పెట్టి యువతలికి లాగింది. సునీత, ఏమిటా పని? నీకు ఒంటి మీద అసలు తెలివుందా అంటూ కసిరింది. సునీత తల్లి మందలింపుని లెక్క చేయలేదు. ఇంకోసారి నా కుక్క మీద చేయి వేశావా? చూపుడు వేలు చూపించింది. చాలే, నోరు మూసుకుని అవతలికి వెళ్ళు. రోజు రోజుకి మరీ చిన్నపిల్లవైపోతున్నావు. మంచి మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నావు. మంచి మర్యాద అతనుకుందా? ఈరోజు కుక్క పిల్లను కొట్టాడు, రేపు నన్నే కొడతాడు. ఇదంతా నువ్విచ్చిన అలసే. నెత్తిన ఎక్కించుకో, ఇంకా బాగా నెత్తికి పెట్టుకో. మర్యాదట మర్యాద. ఎప్పుడో ఒకసారి చుట్టం చూపులా వచ్చే వాళ్ళకి మర్యాద. ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చున్న వాళ్ళకేం మర్యాద? పోనీ తన హద్దులు తనకి తెలుసా? అసలు నా కుక్క జోలికి ఎందుకు రావాలి? ముందు నువ్వు అతనికి బుద్ధి చెప్పి తర్వాత నాతో మాట్లాడు. సునీత కుక్క పిల్లనెత్తుకుని కిరణ్ వైపు అసహ్యంగా చూస్తూ అక్కడ నుండి వెళ్ళిపోయింది. కిరణ్ చెంప పట్టుకుని దిగ్భ్రాంతిగా ఇంకా అలాగే నిలబడి ఉన్నాడు. కిరణ్, సునీత తొందరపాటు స్వభావం కలది, నువ్వేమీ అనుకోకు అంది భానుమతి. లేదంటీ, సునీత కాదు, నేనే తొందరపాటు స్వభావం కలవాడిని. ఈ ఇంటికి ఆశ్రయం కోసం వచ్చిన వాడినని మర్చిపోయి హద్దు మీరి ప్రవర్తించాను. ఆ మేజోళ్ళు చినిగిపోతే కొత్తవి కొనుక్కోవాలి, అంతేగాని ఆ కుక్క పిల్లని కొట్టకూడదు. అది నా తప్పే. తొందరపడ్డాను, క్షమించండి. అతడు గిరుక్కుల వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అతను ఆ పూట భోజనం చేయకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సునీతకి పరీక్షలైపోయాయని ఎంతో సంతోషంగా ఉన్న ఇంటి వాతావరణం ఈ సంఘటనతో మళ్ళీ మౌనంగా అయిపోయింది. కిరణ్ ఆ రాత్రి చాలా పొద్దుపోయే వరకు ఇంటికి రాలేదు. అతని మనసు అవమానంతో కుతకుతలాడుతుంది. ఆ క్షణంలో ఆ ఊరి నుంచి, ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అనిపించింది. రాత్రి చాలా పొద్దుపోయింది. అతనికి సునీత మీద పగ తీర్చుకుంటేనే గాని మనశ్శాంతి అనిపించేట్టు లేదు. ఊరు వెళ్ళిపోతే సునీత చేసిన అవమానం స్వీకరించినట్టే అవుతుంది. ఎలాగైనా అది తిప్పికొట్టాలి. తిప్పికొట్టిన తర్వాత ఇక ఇక్కడ ఉండకూడదు. పార్క్లో బెంచి మీద పడుకుని ఉన్న అతనికి చీకట్లో నుంచి దూరంగా 2 లైట్లు ఇటే వస్తూ కనిపించాయి. ఆ 2 లైట్లు క్రమంగా దగ్గరైనాయి. కృష్ణప్రసాద్ డ్రైవ్ చేస్తున్న కారు కిరణ్ పడుకున్న బెంచి దగ్గర ఆగింది. అందులో నుంచి అతను దిగి వచ్చాడు. కిరణ్, ఇక్కడున్నావా?
నీకోసం మీ అత్తయ్య చేస్తున్న హడావిడి అంతా ఇంత కాదు. నువ్వు సునీత ఏదో మాట అనుకున్నారని చెప్పింది. దానితో నువ్వు వలిగి ఇంటికి రాలేదని ఆవిడ గొడవ చేస్తుంది. కిరణ్ పడుకున్నవాడల్లా లేచి కూర్చున్నాడు. సునీత మాట రాగానే అతను అప్రయత్నంగా చెంప తడుముకున్నాడు. కిరణ్, ఇంటికి వెళదాంరా, కృష్ణప్రసాద్ అనునయంగా పిలిచాడు. కిరణ్ రానన్నట్టు దృఢంగా తల ఊపాడు. కృష్ణప్రసాద్ దీపపు వెలుతురలో క్షణంసేపు అతన్ని పరిశీలనగా చూశాడు. కిరణ్ ముఖంలో మండి పట్టుదల కంటే ఇంకేదో బాధ కనిపిస్తుంది. దానితో అతను మదన పడుతున్నట్టుగా ముఖం వాడిపోయింది. కృష్ణప్రసాద్ అతని పక్కనే బెంచి మీద కూర్చున్నాడు. చూడు, నువ్వు పెద్దవాడివయ్యావు. నీకు తండ్రి లేని దురదృష్టం కలిగింది. చిన్న వయసులోనే పెద్ద బాధ్యత నెత్తి మీద పడింది. నువ్వు హుందాగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. మీ అత్తయ్య జరిగిందంతా నాకు చెప్పింది. నువ్వు సునీత వైపు ఒకసారి ఆలోచించు. సునీత మాకు ఒక్కగానొక్క పిల్ల. దాన్ని గారాభంగా పెంచడంలో విపరీతం ఏమీ లేదు. దానికి ఊహ తెలిసినప్పటి నుంచి తనకి తప్ప మా దగ్గర ఇంకొకరికి ప్రాధాన్యత ఉండడం ఎరగదు. ఈ మధ్యలో నువ్వు వచ్చావు. మేము నిన్ను ఆత్మీయంగా చూస్తున్నాం. నిన్ను చూసినంత మాత్రాన దాని మీద మమకారం మాకేం తగ్గలేదని దానికి తెలియదు. అది క్రమంగా తెలుస్తుంది. నువ్వు దానితో స్నేహంగా ఉంటే ఇంకా త్వరగా తెలుస్తుంది. అది నువ్వు అర్థం చేసుకుంటే మీ ఇద్దరి మధ్య ఏ గొడవలు ఉండవు. కిరణ్ వింటున్నాడు. ఆయన చెప్పేది అతనికి బాగా అర్థమైనా సునీత మీద కోపం మాత్రం తగ్గలేదు. కృష్ణప్రసాద్ కాళ్ల బారు చాచుకుని బెంచి మీద వెనక్కి అనుకుని కూర్చుంటూ, నీ ఇష్టం. నువ్వు రాకపోతే నేను కూడా ఇంటికి వెళ్ళను. ఇంకొద్దిసేపు అయితే మీ అత్తయ్య మనల్ని వెతుక్కుంటూ ఈ చీకట్లో వస్తుంది అన్నాడు. భానుమతి ఎంత పని చేస్తుందని కిరణ్కి తెలుసు. ఇప్పటికే తను ఇంటికి రాలేదని ఎంత కంగారు పడుతుందో. సునీత మీద కోపంతో అత్తయ్యని బాధించకూడదు. వెళ్దాం పద అంకుల్ అంటూ లేచాడు. వెరీ గుడ్, అలా ఉండాలి. కృష్ణప్రసాద్ చెయ్యి జాచాడు. కిరణ్ ఆ చెయ్యి అందుకుని లేచాడు. ఇద్దరు కారు వైపు నడిచారు. జూలీ పాలు తాగి మూతు నాక్కుంటూ సంతుష్టిలో తన చిన్న సింహాసనమైన కుర్చీ ఎక్కి కూర్చుంది. అది నిజంగా సింహాసనమే. సునీత దానికి అన్ని అలంకరణలు చేసింది. కిరణ్ చుట్టుపక్కల చూశాడు. అక్కడెవరూ లేరని నిర్ధారణ చేసుకున్న తర్వాత జేబులో బిస్కెట్ తీసి దానికి చూపించాడు. జూలీ వాసనను పీల్చింది. తర్వాత బిస్కెట్ తినడానికి తనకిష్టమే అన్నట్టు తోక ఆడించసాగింది. కిరణ్ బిస్కెట్ నోటికి అందించాడు. అది కరకరా నమిలిన జూలీ ఇంకోటుందా అన్నట్టు చూస్తూ తోక మరింత జోరుగా ఆడించసాగింది. కిరణ్ జేబులో ప్యాకెట్ తీసి దానికి అందకుండా పట్టుకుని చూపించాడు. జూలీ మూతి నాక్కుంటూ అతని మీదకి ఎగిరసాగింది. అతను గొలుసు ఓడదీసి చేత పట్టుకున్నాడు. తల వంచుకుని నడక సాగించాడు. జూలీ అతని వెంటే తను కూడా నడక ప్రారంభించింది. కృష్ణప్రసాద్, సునీత, భానుమతి గృహప్రవేశం ఉంటే వెళ్లారు. సత్యవతి పడుకొని ఉంది. వంట మనిషి వంట ఇంట్లో ఉంది. నౌకర్లెవ్వరూ ఇంట్లో లేరు. కిరణ్ నేర్పుగా జూలీని బిస్కెట్ ఆశ చూపి గేటు బయటికి తీసుకుని వచ్చాడు. దాన్ని పక్క వీధిలో ఉన్న పాడుబడ్డ భవనపు ఆవరణలో ఒక చెట్టుకి జాగ్రత్తగా కట్టేసి బిస్కెట్ ప్యాకెట్ అందించి ఇంటికి వచ్చేశాడు. ఏమీ ఎరుగని వాడిలా తన గదిలో కూర్చుని పుస్తకం చూడసాగాడు. కనీసం 6 రోజులైనా కుక్కపిల్ల కోసం సునీత బాధపడుతుంటే చూసి సంతోషించడానికి నిశ్చయించుకున్నాడు. సాయంత్రం 4 అవుతుండగా సునీత, కృష్ణప్రసాద్, భానుమతి ఇంటికి తిరిగి వచ్చారు. వాళ్ళు రాగానే జూలీ అరుపులు వినిపించలేదు. జూలీ, జూలీ సునీత పిలుస్తూ పైకి వచ్చింది. ఇక్కడ లేదే, ఎక్కడికి వెళ్ళింది? జూలీ, సునీత కుక్కపిల్లని వెతకడం కిరణ్ గమనిస్తూనే ఉన్నాడు. అబ్బా, ఎక్కడో నిద్రపోతూ ఉంటుందిలే అంది భానుమతి. ఎక్కడున్నా నా పిలుపుకి లేచి వస్తుంది మమ్మీ. ఆశ్చర్యంగా ఉందే. జూలీ, కమాన్ క్విక్. గొలుసు ఇప్పుకుని ఎటైనా పోలేదు కదా? సునీత భయానికి అందరూ కుక్కపిల్ల కోసం వెతకసాగారు. కిరణ్కి సునీత భయోందారణలో నిండిన ముఖం చూస్తుండే పట్టరాని సంతోషంగా ఉంది. తనకు కూడా ఏమీ తెలియని వాడిలా వెతకసాగాడు. లేకపోతే సునీత అనుమానపడగలదని భయం వేసింది. అమ్మాయి గారు, అయ్యయ్యో, ఇది గొలుసు విప్పుకుందండి, రోడ్డు మీదకు పోయింది. జీప్ తగిలింది. డ్రైవర్ కుక్కపిల్లని 2 చేతులతో ఎత్తుకువచ్చాడు. బాగా దెబ్బ తగిలిందా? సునీత పరిగెత్తుకుని వెళ్ళింది. మీరే చూడండి భయంగా అన్నాడు. వాడి కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. సునీత దాన్ని ముట్టుకుని చూసింది. కదలిక లేకుండా ఉన్న దాన్ని చూడగానే సునీత కళ్ళు భయంతో పెద్దవైనాయి. ఏది? కృష్ణప్రసాద్, భానుమతి కూడా దగ్గరకొచ్చారు. నేను చూస్తూనే ఉన్నానండి. అటు ఎట్నుంచో పరిగెత్తుకొస్తుంది. నేను జూలీ జూలీ అని అరుస్తూనే ఉన్నాను. ఇంతలో జీప్ వచ్చింది.
నేను చూస్తుండగానే దాన్ని కొట్టుకుని గింగిరాలు తిరుగుతూ దూరంగా వెళ్ళి పడిందండి. అయ్యో, చనిపోయినట్టుందిగా అంది వంట మనిషి. కృష్ణప్రసాద్ దాన్ని పట్టుకుని చూసి అవునన్నట్టు తల ఊపాడు. భానుమతి కూతురి భుజం మీద చేయి వేసింది. మమ్మీ! సునీత తల్లి భుజం మీదకి తల తిప్పుకుని బావురమంది. ఆ క్షణంలో అక్కడున్న అందరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఒక కిరణ్ మాత్రం నిశ్చేష్టుడైనట్టుగా శిలాప్రతిమలా నిలబడి ఉన్నాడు. అతని కళ్లల్లో నీళ్లు లేవు. వాటికంటే విపరీతమైన బాధ ఇంకేదో కనిపిస్తుంది. అందరితో పాటు సునీతతో సానుభూతి వాక్యాలు చెప్పడానికి అతనికి నోరు పెగల్లేదు. మూగవానిలా చూస్తూ ఉండిపోయాడు. దాదాపు 2 నెలలు గడిచాయి. సునీత మాత్రం ఇంకా జూలీని గురించి మర్చిపోనే లేదు. ప్రతి క్షణం తన ఆటపాటలతో అందరినీ మురిపించే చిన్న పాప మరణించినట్టుగా ఆ ఇంట్లో నిశ్శబ్దం, విచారం తాండవిస్తున్నాయి. కూతురి వ్యధని చూడలేని కృష్ణప్రసాద్ ఇంకొక కుక్క పిల్లని కొని తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ సరిగ్గా జూలీ లాంటి కుక్కపిల్ల దొరకలేదు. సునీత సెలవులు వస్తే జూలీతో ఆటలాడుతూ ఎంతో అల్లరి చేస్తూ ఉండేది. ఇప్పుడు ఏ పుస్తకమో పట్టుకుని మౌనంగా ఏ మూలనో కూర్చుంటుంది. జూలీకి లేదు కాబట్టి ఇక దాని కుర్చీ అవసరం లేనట్టుగా భానుమతి దాన్ని తీయించి స్టోర్ రూమ్లో పడేయించింది. ఏదో పని మీద అక్కడికి వచ్చిన సునీత అక్కడ కుర్చీ లేకపోవడం చూసే మమ్మీ మమ్మీ అంటూ అరిచింది. ఇక్కడ కుర్చీ ఏమైంది మమ్మీ? నేనే తీయించేశానమ్మా. ఎందుకు? అది ఎదురుగా ఉంటే నువ్వు ఇంకా బాధపడుతున్నావని. లేకపోతే ఇంకా ఎక్కువ బాధపడతాను. దాన్ని తీసుకురమ్మను. పనివాడు పరిగెత్తుకు వెళ్ళి స్టోర్ రూమ్లో పడేసిన కుర్చీ తెచ్చి అక్కడ వేశాడు. ఆ పైన దాన్ని ఎవ్వరూ కదపడానికి సాహసించలేదు. చిన్నారి కుర్చీ, పాలు తాగే గిన్నె, ఆటలాడే బంతి అక్కడే ఉన్నాయి. ఉదయం వేళ అందరూ కలిసి కాఫీ తాగుతున్నప్పుడు రాత్రి కలలో జూలీ వచ్చి తనతో ఎట్లా ఆటలాడిందో చెబుతూ కృష్ణప్రసాద్, భానుమతి ఊకొడుతూ శ్రద్ధగా వింటూ ఉంటారు. జూలీని గురించిన కబుర్లు వినలేనట్లు కిరణ్ గబగబా 2 గుక్కల్లో కాఫీ మింగేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేవాడు. సునీతని స్నేహితుల ఇళ్లకు వెళ్ళమని భానుమతి ప్రోత్సహించేది. కాసేపు కాలేజీ కబర్లో పడితేనన్నా మెల్లగా కుక్కపిల్ల మాట మర్చిపోతుందేమోనని. ఒకసారి సునీత తల్లి బలవంతం మీద వెళ్ళింది. కృష్ణప్రసాద్ పని మీద ఎక్కడికో వెళ్ళాడు. సాయంత్రం డ్రైవర్ రాలేదు. ఆ పూట సెలవు కావడం వల్ల కిరణ్ ఇంట్లోనే ఉన్నాడు. భానుమతి కిరణ్ని వెళ్ళి సునీతని తీసుకురమ్మనమని పురమాయించింది. కిరణ్ కారు తీసుకువెళ్ళాడు. బయట చుబ్ చుబ్ అని హారన్ మోగగానే జయ, సునీత కిటికీలో నుంచి తొంగి చూశారు. 10 నిమిషాల తర్వాత సునీత, జయ బయటకు వచ్చారు. వస్తానే జయ అంటూనే సునీత అరగంట అక్కడ మాట్లాడింది. సునీత కారు దగ్గరికి వస్తుంటే కిరణ్ తలుపు తెరిచాడు. జయ అతన్ని చూడగానే నొచ్చుకుంటున్నట్టుగా, అయ్యో మీరా? నేను డ్రైవర్ అనుకున్నాను. సారీ, చూడలేదు సుమా. ఇంతసేపు నిలబెట్టేశాం, మీరు లోపలికి రాలేదేమిటి అంది. నేనిప్పుడు డ్రైవర్ డ్యూటీలోనే ఉన్నానుగా. భలేవారే మీరు. 1 నిమిషం రండి లోపలికి మర్యాదపూర్వకంగా అంది. ఇంకోసారి తప్పకుండా వస్తాను అతను అంటుండగానే ఇంతలో అక్కడికి కళ్ళద్దాలు పెట్టుకున్న ఒక ముసలాయన వచ్చాడు. ఎవరే జయ వచ్చింది అంటూ అడిగాడు. ఆయన లావుపాటి కళ్ళద్దాలు చూస్తుంటే చూపు సరిగ్గా అనదని తెలుస్తూనే ఉంది. సునీత తాతయ్య అంది. సునీత, ఏమ్మా బాగున్నావా? ఆయన దగ్గరికి వచ్చారు. సునీత బాగున్నానన్నట్టు తల ఊపింది. నీ కుక్క పిల్ల చచ్చిపోయిందటగా. పాపం, ఎప్పుడు చంకలో ఎత్తుకుని వచ్చేదానివి. నాకు తెలియదు సుమా. నిన్ననే ఊరి నుంచి వచ్చాను. జై చెప్పింది. చాలా ముద్దుగా ఉండేది. బుడ్డి బడవ, తలుచుకుంటేనే నాకే బాధగా ఉందనుకో. సునీత కళ్ళు నేల మీదకి వారినాయి. వస్తాను జయ అస్పష్టంగా అంది. సునీత కారెక్కింది. కిరణ్ స్టార్ట్ చేశాడు. ఆ అబ్బాయి ఎవరు అంటున్నాడు తాతగారు. కృష్ణప్రసాద్ గారి స్నేహితుడి కొడుకు అంటుంది జయ. కారు కదిలి యువతలకు వచ్చేసింది. కిరణ్ మౌనంగా డ్రైవ్ చేస్తున్నాడు. సునీత నిశ్శబ్దంగా కూర్చొని రోడ్డు వైపు చూస్తుంది. ముక్కుపుటాలు ఎగబీలుస్తున్న ధ్వని వినిపించడంతో కిరణ్ వ్యూ మిర్రర్ సరిచేశాడు. సునీత ఏడుస్తుంది. శబ్దం కాకుండా ఉండాలని ప్రయత్నిస్తూ బ్యాగ్లో నుంచి జేబురుమర తీసి కళ్ళు తుడుచుకుని ముక్కు చీదింది. కిరణ్కి చాలా బాధ కలిగింది. జాలి వేసింది. స్నేహపూర్వకంగా ఏదైనా చెప్పాలనిపించింది, కానీ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియలేదు. సునీత దుఃఖానికి బాధకి తనే కారణమనే వేదన అతన్ని దహించి వేస్తుంది. సునీతకి జూలీ అంటే చాలా ఇష్టం అని తెలుసు. దాన్ని దాచి ఏడిపించాలని అనుకున్నాడే కానీ ఇలాంటి విషాదంగా మార్చాలని అనుకోలేదు.
జూలీ చచ్చిపోవడానికి కారణం తనే అని సునీతకు తెలిసినా బాగుండును అనిపిస్తుంది. చచ్చిపోయిన బాధలో సునీత తన పట్ల వైరం సంగతి కూడా మర్చిపోవడం అతను గమనిస్తూనే ఉన్నాడు. సునీత జడల్లుకుంటుంది. ఇంతలో చిరుగంటలు మోగినాయి. సుపరిచితమైన శబ్దం వినగానే సునీత పులికిపాటుతో తిరిగి చూసింది. మరుక్షణం ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవైనాయి. జూలీ అక్కడ నిలబడింది. ఆ గదంతా కొత్తగా చూస్తుంది. సునీతకి తను కలగంటున్నట్టుగా అనిపించింది. జూలీ బ్రతికొచ్చిందా? ఇదెలా సాధ్యం అనిపించింది. ఆ కుక్కపిల్ల సునీతని చూడగానే చిన్న గొంతుతో బౌ బౌ మని మొరిగింది. సునీత కెవ్వమని కేకతో పరిగెత్తుకుని వచ్చి అమాంతం దాన్ని పట్టుకుని ఎత్తుకుంది. దాని ముఖం అంతా ముద్దులతో నింపేసింది. అల్మారా దగ్గరికి వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ తీసి ఒకేసారి 2 దాని నోటికి అందించింది. అంతవరకు కుయ్ కుయ్యమంటున్నది బిస్కెట్ ఆరగిస్తూ సునీత ముద్దుల్ని కూడా స్వీకరించసాగింది. మమ్మీ మమ్మీ తల్లి గదిలోకి పరిగెత్తుకుని వచ్చింది. ఏమిటి సునీ? సునీత భయంగా చేతిలో కుక్కపిల్లని చూపించింది. మమ్మీ నాకు చాలా భయంగా ఉంది. నేను నిద్రలో లేచి నడవడం లేదు కదా. జూలీ ఎలా వచ్చింది ఇక్కడికి? అది చచ్చిపోయింది కదా. దీన్ని నేను ఎత్తుకున్నాను. ఇది మురిగింది. బిస్కెట్ ఇస్తే తినింది. కంగారుగా అపరిమితమైన సంతోషంతో అయోమయంగా అంది. భానుమతి కూతురు చేతిలో ఉన్న కుక్కపిల్ల మీద చేయి వేసి నిమిరింది. సునీ, ఇది నీ కల కాదు. ఆ జూలీ చచ్చిపోయిన మాట నిజమే. ఈ కుక్కపిల్ల నీ చేతిలో ఉన్న మాట నిజమే. ఇది జూలీ కాదు, ముమ్మూర్తుల అలాగే ఉన్న మరో కుక్కపిల్ల. నిజంగానా మమ్మీ? అచ్చు అలాంటిది ఎక్కడి నుంచి తెచ్చావు? ఎలా తెస్తే నీకెందుకు? ఎవరు తెస్తే నీకెందుకు? నీకు నచ్చిందా లేదా చెప్పు. నచ్చిందా? నా జూలీ నా దగ్గరికి వచ్చినట్టే ఉంది. ఓ మమ్మీ, నువ్వెంత మంచిదానివి. ఐ లవ్ యూ. సునీత తల్లి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టేసి ఆ కుక్క పిల్లనెత్తుకుని పాలు తాగించడానికి వంటింట్లోకి పరిగెత్తింది. కిరణ్ భానుమతి పక్కనే ఉన్నాడు. భానుమతి అతని వైపు సంతోషంగా ప్రశంసాపూర్వకంగా చూసింది. సునీత ఇప్పుడు సంతోషంగా అన్న మాటలన్నీ నీకే వర్తిస్తాయి కిరణ్ అంది. కిరణ్ ఎర్రబడిన ముఖంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కిరణ్ రాత్రి వేళ పొద్దుపోయి ఇంటికి వస్తున్నాడు. ఆఫీసులో పని ఉండి ఆలస్యం అవుతుంది అంటున్నాడు. భాను, కిరణ్ ఆఫీసులో ఉండడం కాదు, రోజు 5 గంటల తర్వాత ఇంకెక్కడికో వెళ్తున్నాడు. ఆరా తీసి కృష్ణప్రసాద్ భార్యతో అన్నాడు. ఇంకెక్కడికి వెళ్తాడంటారు అందు భానుమతి ఆందోళనగా. ఏమో, ఈ రోజుల్లో పిల్లల్ని 1000 కళ్ళతో కనిపెట్టి చూడాలి. కాస్త అశ్రద్ధగా ఉన్నామా పాదరసం జారినట్లు ఏ వక్ర మార్గం వైపో జారిపోతారు. నువ్వు కదిపి చూడు, ఏదైనా చెబుతాడేమో అన్నాడు. మన్నాడు భానుమతి తనే కాఫీ తీసుకుని అతని గదిలోకి వచ్చింది. కిరణ్ ఇంకా లేవలేదు. గాఢ నిద్రలో ఉన్నాడు. అతని ముఖం పీక్కుపోయినట్టుగా అలసటగా ఉంది. భానుమతి అతని నుదుటి మీద చెయ్యి ఆనించి చూసింది. ఒళ్ళు వేడిగా లేదు, జ్వరం లాంటిదేమీ లేదు. భానుమతి చెయ్యి తీయడాకుండానే కిరణ్ అని పిలిచింది. అతను బద్ధకంగా అటూ ఇటూ కదిలాడు. తర్వాత కళ్ళు తెరిచాడు. భానుమతిని చూడగానే చప్పున లేచి కూర్చున్నాడు. కిటికీలో నుంచి కనిపిస్తున్న ఎండని చూడగానే ఉలిక్కి పడినట్టుగా, బాప్రే, చాలా పొద్దెక్కిందాంటీ. చాలాసేపటి నుంచి లేపుతున్నారా నన్ను? సారీ అంటూనే మంచం దిగి గబగబా బాత్రూంలోకి వెళ్ళాడు. మీరే తెచ్చారా కాఫీ? టవల్తో ముఖం తుడుచుకుంటూ వచ్చి భానుమతి చేతిలో కప్పు అందుకున్నాడు. అప్పటికే చల్లారిపోయిన కాఫీ 2 గుక్కల్లో తాగేశాడు. టైం అయిపోయింది. మీరు లేపకపోయినట్టయితేనా ఇంకా ఎంతసేపు నిద్రపోయేవాడినో. మొద్దు నిద్ర వచ్చేసింది. కిరణ్, భానుమతి పిలిచింది. ఫైల్ సర్దుకుంటున్న అతను ఏమిటన్నట్టు తిరిగి చూశాడు. రాత్రి పొద్దుపోయే వరకు ఎక్కడ ఉంటున్నావు? కిరణ్ మాట్లాడలేదు. మీ మావయ్య గాబరా పడుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. మీరు గాబరా పడాల్సిన చోట్లకి నేను వెళ్ళడం లేదు. అంకుల్తో భయపడొద్దని చెప్పు. భానుమతికి అతని మాటల్లో నిజాయితీ తప్ప నాటకం కనిపించలేదు. అతను ఆఫీస్కి వెళ్ళడానికి త్వరపడుతున్నాడు. అతనితో ఇంకా ఎన్నో మాట్లాడాలని అనిపించినా భానుమతి అది సమయం కాదనుకుని యువతలకొచ్చేసింది. కిరణ్ చకచకా తయారయ్యాడు. టిఫిన్ తిని బ్యాగ్ తీసుకుని అతడు ఇంట్లో నుంచి యువతలకు రాగానే అక్కడ పచ్చికలో జూలీతో బంతి విసురుతాడుతున్న సునీత కనిపించింది. సునీత విసిరిన బంతి కోసం కుక్కపిల్ల రివ్వురివ్వున పరిగెడుతుంది. క్యాచ్ జూలీ! సునీత అరుస్తూ బంతి విసిరింది. అది సరాసరి కిరణ్ కాళ్ళ దగ్గరికి వచ్చి ఆగింది. కుక్కపిల్ల పరిగెత్తుకుని వస్తుంది. కిరణ్ బంతి చేతిలోకి తీసుకున్నాడు.
కుక్కపిల్ల అది అందుకోవడానికి వెనుక కాళ్ళ మీద లేచి నిలబడి ముందు కాళ్ళతో అతని తొడ మీద పట్టుకుని బంతిని అందుకోబోయింది. కిరణ్ బంతి కిందకి వదిలాడు. అతని ప్యాంట్ అంతా కుక్కపిల్ల కాళ్లకున్న మట్టి అంటించింది. చిచి అని తుడుచుకున్నాడు. సునీత అతను కుక్కని తన్నడం కానీ తిట్టడం కానీ చేస్తున్నాడేమోనని ఎదురు చూస్తుంది. కానీ కిరణ్ ఏమీ అనలేదు. లోపలికి తిరిగి వెళ్ళాడు. మరో 10 నిమిషాల్లో ప్యాంటు మార్చుకుని వచ్చాడు. సునీత అతని సహనానికి ఆశ్చర్యపోయినట్లుగా చూస్తూ నించుంది. సునీత పుట్టినరోజు దగ్గరకు వస్తుంది. ఆ రోజున సునీత స్నేహితురాళ్ళు చాలామంది చేరుతారు. భానుమతి వెంకటమ్మ గారి చేత లడ్డూలు చేయిస్తుంది. ఇంతలో వాకిట్లో నుంచి కిరణ్ కిరణ్ ఓ కిరణయ్యా అని బొంగురు గొంతుతో ఎవరో పిలవడం వినిపించింది. వెంకటమ్మ గారితో కలిసి లడ్డూలు కడుతున్న భానుమతి చేస్తున్న పని ఆపి బయటికి వచ్చింది. వాకిటిలో నల్లగా గుమ్మటంలా ఉన్న ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఎవరు కావాలి అని అడిగింది. కిరణ్ బాబు లేడా అండి? లేడు, ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్తే ఇంట్లో ఉన్నాడంటారు, ఇంటికి వస్తే ఆఫీస్కి వెళ్ళాడంటారు. మా గొప్ప నాటకం ఆడుతున్నారే. భానుమతికి కోపం వచ్చింది. అతనితో ఏం పని? డబ్బు ఇవ్వాలమ్మా. అది నా డబ్బు కూడా కాదు, మా ఓడు దాచుకుంటే ఇచ్చాను. డబ్బా? ఎంత? 400. ఇదిగో ఇస్తానని తీసుకున్నాడు. మళ్ళీ కంటికి కనిపించలేదు. నువ్వు రేపురా, నేను అబ్బాయిని కనుక్కుంటాను. నేను ఈ పూట ఊరెళ్ళాలమ్మా. మా ఓడొచ్చాడు. అయితే కూర్చో, అతను వచ్చే వరకు. భానుమతి అంటుండగా ఇతలో కిరణ్ రానే వచ్చాడు. గేటు తీసుకుని వస్తున్న అతనికి భానుమతితో మాట్లాడుతున్న వ్యక్తిని చూడగానే ముఖం వెలవెలపోయింది. అడుగో వచ్చాడు. ఏవయ్యా పెద్ద మనిషి, ఇదేనా మాట అంటే? డబ్బు తీసుకుని కంటికి కనిపించకుండా పోతావా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? రేపు సాయంత్రానికి ఇస్తానని చెప్పానుగా. చాలే ఊరుకోవయ్యా. ఇట్లాంటి సాయంత్రాలు ఎన్నైనా ఇప్పటికీ. నా డబ్బు నాకు పారేస్తావా లేదా? కిరణ్, ఇతనికి డబ్బు ఇవ్వాలా? భానుమతి అడిగింది. ఇవ్వాలాంటి? తగ్గు స్వరంతో సిగ్గుపడుతున్నట్టు అన్నాడు. భానుమతి క్షణం సేపు కిరణ్ వైపు చూసింది. తరువాత ఇంట్లోకి వెళ్ళింది. ఇదిగో నీ డబ్బు అంటూ అతనికి 400 అందించింది. మీ అమ్మ కడుపు చల్లగుండాలి. మా ఓడు ముందు నా పరువు దక్కించారమ్మగారు అంటూ వెళ్ళిపోయాడు. భానుమతి లోపలికి వెళ్ళింది. కిరణ్ కూడా వచ్చాడు. నీకిదేం బుద్ధిరా? మావయ్య అన్నీ చూస్తూనే ఉన్నాడుగా. జీతం కూడా తెచ్చుకుంటున్నావు. మళ్ళీ ఈ అప్పులేమిటి? మావయ్య వింటే ఏమనుకుంటారు? అర్ధరాత్రి వరకు తిరిగి ఇదన్నమాట నువ్వు చేసే నిర్వాకం. నువ్వు కాస్త మారావని అనుకుంటున్నాను. మళ్ళీ నా గుండెల్లో చిచ్చు పెడుతున్నావు. సత్యవతి కొడుకును తిట్టడం భానుమతికి వినిపిస్తూనే ఉంది. నీకేం తెలీదు, నువ్వు ఊరుకో అమ్మా అంటున్నాడు అతను. నోరుముయ్, నీకన్నీ మీ నాన్న బుద్ధిలే వచ్చాయి. వస్తే వచ్చాయిలే, సిగ్గులేదురా అలా అనడానికి? అంత అప్పులున్నవాడివి జీతం తెచ్చావుడు చేతికి ఎందుకు ఇచ్చావు? అవి తీర్చుకుంటే సరిపోయేదిగా. నీకేం తెలీదు, ఊరుకో అమ్మా. అతని కంఠంలో విసుగు రెట్టింపయింది. అసలే సునీతకి నువ్వంటే చిరాకు. ఇలాంటి వెధవేషాలు కూడా వేశావంటే ఇంకా అలసైపోతావు. అయితే అయ్యానులే, ఆ పొగరే వద్దంటున్నాను. అబ్బబ్బా, నీ ఎదురుగా ఉంటే ఇదే సోదా. కిరణ్ వెళ్ళిపోయాడు. భానుమతికి సత్యవతి ధోరణి విచిత్రంగా ఉంది. కిరణ్ అసలు అప్పు ఎందుకు చేశాడో కనుక్కోకుండా ఎవరికో అరుసవుతాడని తిడుతుందేమిటి అనిపించింది. సాయంత్రం కిరణ్ వచ్చాడు. అతని ముఖం వాడిపోయింది. వస్తూనే సరాసరి భానుమతి దగ్గరికి వచ్చాడు. జేబులో నుంచి డబ్బు తీసి భానుమతి మంచం మీద పెడుతూ, ఇదిగో ఆంటీ అన్నాడు. ఎక్కడి నుంచి తెచ్చావు అంది భానుమతి. అతను మాట్లాడలేదు. మళ్ళీ ఎక్కడైనా అప్పు చేశావా? ఓహో. మరి డబ్బెక్కడిది? వాచి అమ్మేశాను. ఈ పని అప్పుడే చేయాల్సింది నేను. కిరణ్, వాచి అమ్మేశావా? మీ నాన్నది. మీ అమ్మకు తెలిస్తే ఎంత బాధపడుతుందో తెలుసా? వెళ్ళి వెంటనే ఈ డబ్బు ఇచ్చేసి అది పట్టుకురా. వద్దాంటీ, అమ్మకు నేను జవాబు చెప్తానుగా. అతను అలా ఇంటికి వచ్చి గందరగోళం చేస్తాడని అనుకోలేదు. క్షమాపణ కోరుతున్నట్టుగా అన్నాడు. దానికి నేనేం బాధపడడం లేదు, కానీ మాకు తెలియని, మాకు చెప్పలేనంతటి ఇబ్బంది నీకేం వచ్చిందా అని అనుకుంటున్నాను. కిరణ్, నాకు చాలా బాధగా ఉంది. నేను నిన్ను 1000 కళ్ళతో కనిపెట్టి చూస్తున్నానని అనుకుంటున్నాను. ఆంటీ, ఏదో పెద్ద అవసరమే కలిగుంటుంది, లేకపోతే ఎందుకు చేస్తావు? అతను మాట్లాడలేదు. నిన్ను చెప్పమని బలవంతం చేయను, కానీ అదేమిటో తెలుసుకోకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది. మీకు బాధ కలిగిస్తే క్షమించండి అని కిరణ్ వెళ్ళిపోయాడు. అతను అవసరం ఏమిటో చెప్పనే లేదు.
భానుమతి ఊరుకోలేదు. కిరణ్ ఆఫీసులో పనిచేసే రాముని పిలిచి వాడి ద్వారా అంతా తెలుసుకుంది. కిరణ్ ఒకరి దగ్గర అచ్చు జూలీ లాగానే ఉన్న కుక్క పిల్లని చూశాడు. అది కొనడానికి రాము మధ్యవర్తిగా బేరం జరిపించాడు. 250 రూపాయలకు బేరం కుదిరింది. రాము ద్వారానే ఒకరి దగ్గర వారానికి 25 రూపాయల వడ్డీ చొప్పున అప్పు తీసుకుని ఆ కుక్క పిల్లని కొన్నాడు. కిరణ్ అప్పు తీర్చడానికి ఆఫీస్ వదిలేసిన తర్వాత ఒక కొట్లో పద్దులు రాయడానికి కుదిరాడు. కొద్ది కొద్దిగా వడ్డీ మాత్రం తీర్చగలిగాడు. అసలు తీర్చడానికి డబ్బు చాలడం లేదు. ఇంకెక్కడా దొరకలేదు. భానుమతి సంగతంతా విని తెల్లబోయింది. కిరణ్ అంటే అభిమానం రెట్టింపయింది. సునీత కుక్కపిల్ల కోసం కిరణ్ ఇంత కష్టపడినందుకు ఆనందం కలిగింది. ఇంత డబ్బు పెట్టుకుంటే తను వద్దంటానని ఊరికే వచ్చిందని చెప్పాడు కాబోలు అనుకుంది. సంసార రథం ఎపిసోడ్ 3 సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.